శ్రీమాత్రే నమః. ఈరోజు ఉత్తాన ఏకాదశి. ఉత్తాన ఏకాదశి రోజున ఆ వ్రత మాహాత్యాన్ని ఎవరైతే వింటారో 1,00,000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈ వ్రత ఆచరణ చేసిన వాళ్ళకి సర్వ కార్యాలలోనూ విజయం సిద్ధిస్తుంది తప్ప ఎప్పటికీ అపజయం కలగదు అని చెప్తున్నారు. మనకి పద్మపురాణంలో ఉత్తాన ఏకాదశి వ్రత మాహాత్యం ఉంది. దానినే మనం ఇప్పుడు విందాం. ధర్మరాజు అడుగుతున్నారు, గోపాలదేవ, కార్తీక శుద్ధ ఏకాదశిని ఏమని వ్యవహరిస్తారు? ఈ ఏకాదశి వ్రతాచరణ ఫలితమేంటి అని చెప్పి కృష్ణ పరమాత్మని అడిగితే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కుంతిపుత్ర, కార్తీక శుక్ల ఏకాదశికే ఉత్తాన ఏకాదశిని పేరు. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి ఈ ఏకాదశి రోజున నిద్ర చాలిస్తారు. యోగ నిద్ర నుంచి లేచినందువల్ల దీనిని ఉత్తాన ఏకాదశి అని వ్యవహరిస్తారు. దీనికి ఇంకొక పేరు ప్రబోధిని ఏకాదశి అని చెప్తూ, ఈ ప్రబోధిని ఏకాదశి రోజున చేసే దానం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. అయితే ఆ రోజు మీరు ఏదైతే చేస్తారో, పూజ గాని, ఉపవాసం గాని, మంత్రదీక్ష గాని, అలాగే ఏదైనా సరే అన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తూ ఈ వ్రత మాహాత్యాన్ని గురించి కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తున్నారు. ఇది సత్యయుగం నాటి ఉపాఖ్యానం. సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు పరమ ధార్మికుడు. నిరంతరము శ్రీహరిని పూజిస్తూ ఉండేవారు. యజ్ఞయాగాదులు, వ్రత దీక్షలు చేయటం ఆయనకి నిత్య కృత్యాలు. ఏకాదశి వ్రత నిర్వహణే ఆయన ఒక యజ్ఞంలా చేసేవారనమాట. ఆ మహాభక్తుడికి అన్ని వేళలా అండగా ఉంటూ కాపాడవలసినదిగా సాక్షాత్తు శ్రీహరే తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని ఆదేశించారనమాట. అంతటి పరమ భక్తాగ్రేసురుడు ఆ రాజు. ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి ద్వాదశి ఘడియలు రాగానే భోజనంతో వ్రత సమాప్తి చెయ్యాలి అని అనుకుంటున్న తరుణంలో అంబరీషుడి దగ్గరికి దూర్వాస మహర్షి వస్తారు. ద్వాదశి పారణ వేళకు వచ్చినందువల్ల ఆయనని అతిథిగా ఉండమని చెప్పి అడుగుతారు అంబరీషుడు. అప్పుడు ఆ మహాముని అంగీకరిస్తారు. అంగీకరించి నదికి వెళ్తారనమాట స్నానానికి. నదికి వెళ్ళి ఎంతకి తిరిగి రావటం లేదు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. అప్పుడు అక్కడున్న పురోహితులు, బ్రాహ్మణ ప్రముఖులు ఏం చేస్తారు అంటే, వ్రతభంగం కాకుండా ఉండాలి అంటే తులసి తీర్థాన్ని స్వీకరించండి అని చెప్పి మార్గాన్ని చూపించారు. మీరు అలా తులసి తీర్థం తీసుకుంటే అతిథి ధర్మాన్ని అతిక్రమించినట్టు కాదు, వ్రత దీక్షకి భంగం వాటిల్లదు, కాబట్టి మీరు తీసుకోండి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకకంఠంతో ధర్మ సందేహాన్ని తీర్చినందువల్ల అంబరీషుడు కొద్దిగా తులసి తీర్థాన్ని గ్రహించారు. పండితోత్తములు సూచించింది కాబట్టి అది శాస్త్ర సమ్మతమే అని చెప్పి చెప్తారనమాట. పండిత పరిషత్తు యావత్తు అంగీకరిస్తే శాస్త్ర సమ్మతమైన ఆచారంగానే పరిగణించాలట. అందుకే అంబరీషుడు కూడా తులసి తీర్థాన్ని స్వీకరించారు. సరే, అలా స్వీకరించిన తర్వాత అక్కడికి మహర్షి వచ్చారు. వచ్చి తననేమో అతిథిగా ఉండమని చెప్పారు. చెప్పి అవమానించటం కోసమే అంబరీషుడేమో తులసి తీర్థాన్ని గ్రహించారు అని చెప్పి అపార్థం చేసుకున్నారు. సరే, అక్కడ ఉన్నవాళ్ళు ఎంత చెప్తున్నా సరే వినిపించుకోకుండా శాస్త్ర సమ్మతమైన అంశాన్ని వివాదాస్పదంగా ఎంచి కోపం వచ్చి ఆయన తన కోపాన్ని ప్రదర్శించారు. తన జటాజూటంలో నుంచి ఒక పాయను విడదీసి ఆ కేశపాశంతో కృత్య అనే రాక్షసిని సృష్టించి అంబరీషుణ్ణి భక్షించవలసిందిగా ఆ రాక్షసికి చెప్పారనమాట. జరుగుతున్నదంతా ప్రత్యక్ష సాక్షిగా చూస్తూ పరోక్షంగా అంబరీషుణ్ణి కాపాడుతున్న సుదర్శన చక్రం ఈ కృత్యని సంహరించింది. అంతటితో ఆగుతుందా? ఈ అనర్థానికి కారణమైన ముని మీదకి దూసుకొచ్చిందనమాట. ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు ఆ ముని. బ్రహ్మని, మహేశ్వరుణ్ణి వేడుకున్నా ఫలితం లేకపోయింది. సరే, తను తప్పు చేశాడు, భక్తుడిని అవమానిస్తే ఏ దేవుడు సహించడు అని చెప్పి తెలుసుకుని అప్పుడు ఏం చేస్తారు అంటే శ్రీహరిని వేడుకోవటం తప్ప అతనికి గత్యంతరం లేదని వెంటనే తన తప్పు క్షమించమని శ్రీహరిని ప్రార్థించారు. అంబరీషుడు కూడా ఏం చేస్తారు అంటే సుదర్శన చక్రాన్ని సవినయంగా వేడుకుంటారు. దాంతో సుదర్శన చక్రం శాంతించిందనమాట.
కాబట్టి ఓ పాండవాగ్రజ, ఈ ప్రబోధిని ఏకాదశి ఏమని ప్రబోధిస్తున్నది అంటే, తాను వేరు భక్తుడు వేరు కాదని, ఇద్దరూ ఒకటేనని, నిష్ఠతో తనని ఆరాధించే భక్తులని నిరంతరము కాపాడే బాధ్యతని ఆ పరమాత్మే చూసుకుంటాడని నిరూపితం అవుతోంది. ఈ ఏకాదశి వ్రతాచరణ చేసిన వారిని సర్వకార్యాలలో విజయం వరిస్తుంది, వాళ్ళకి ఎప్పుడూ అపజయం కలగదు అని చెప్తూ, ఈ వ్రత మాహాత్మ్య గాథ విన్నా చదివిన 1,00,000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మనం ఈ కథలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంబరీషుడు చాలా కష్టంలో ఉన్నారు. అలా కష్టంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తే స్వయంగా రక్షించారు. ఎందుకు? నిజమైన విశ్వాసంతో భగవంతుడి పాదాలు పట్టుకుని భక్తిని చూపిస్తే భగవంతుడు మనతో పాటే ఉంటారు అన్నది మనకి ఈ అంబరీషుడి కథ చెప్తోంది. అలాగే ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి. ఈ మహర్షి అంబరీషుడి మీద దాడి చేశారు కదా. అయితే అలా దాడి చేశారు అని అంబరీషుడు ఏమైనా ప్రతీకారం తీర్చుకున్నారా? లేదు కదా. కాబట్టి మనకి కథ ఏం చెప్తోంది అంటే, మనకి కోపానికి బదులు క్షమతో వ్యవహరించటం ఎప్పుడూ మంచిది, అలా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది అని చెప్తున్నారు. అలానే వ్రతాన్ని తగిన నియమాలతో పాటిస్తే ఎంత పవిత్రమో మనకి ఈ కథ చూపించింది. మనం కూడా మన జీవితంలో మనం ఏం చేసినా నియమంతోనూ నియంత్రణతోనూ చేయటం అవసరము అని మనకి ఈ కథ చెప్తోంది. అలాగే మహర్షి అహంకారానికి పాఠం కూడా. జ్ఞానం ఉన్నప్పటికీ అహంకారం వస్తే ఎలా క్షీణించిపోతారు అనేది ఈ కథ ద్వారా మనకి తెలియజేశారు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా వినమ్రత లేకపోతే భగవంతుడి అనుగ్రహం దూరం అవుతుంది అని మనకి ఈ కథ చెప్తోందనమాట. మనం దీన్ని మన జీవితానికి అన్వయించుకుంటే, కుటుంబంలోనూ లేదా స్నేహితుల మధ్య అప్పుడప్పుడు తప్పులు జరిగినా క్షమించటం నేర్చుకోవాలి. అంబరీషుడులాగా మనసు ప్రశాంతంగా ఉంచితే, కష్టాలు వస్తే మనకి చక్కగా భగవంతుడి రక్షణ దొరుకుతుంది.